ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం, ఒక ఓటు బ్యాంకుగా మారటం, రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు, అంత తెర వెనక ఉన్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే. మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనోడు ఒకడు కూడా కనపడట్లా. అక్కడ కానీ ఇక్కడ కానీ, అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవడు లేడు. పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఊగులాడుతున్నాడు. కానీ ఈసారి అలా జరగకూడదు. ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరిగ్గా ఒరిజినల్ క్రైస్తవులు. ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు, ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి చూపిస్తే అర్థమైంది వాళ్ళు కూడా. అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసుప్రభుని నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా. ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరికీ చెప్తున్నారు, డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్లా. నిజంగా నువ్వు యేసుప్రభుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు, దేవుడి చిత్త ప్రకారం నీకు ఏ సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి. ఆదివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు. నిన్న నాకు చెప్పిన మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఇప్పుడు నిజమైన క్రైస్తవులంతా, ఒరిజినల్ క్రిస్టియన్స్ అంతా ఒక తాటి మీదకి రావడం, ఒకే పార్టీకి ఓటు వేయడం, ఓటు బ్యాంకుగా మారడం అని మాట్లాడుతున్నాడు. శాలేవరాజు, ఏం పని ఇది నీకు? యథావిధిగా ఆదివారం 2-3 కథలు, 2 సాక్ష్యాలు, 2 జోకులు, ఒక 200 సార్లు హల్లెలూయా చెప్పించుకోవడం, స్తోత్రం చెప్పించడం, చప్పట్లు కొట్టించుకోవడం, ఓకే, సరిపోవట్లేదా? ఇదే కదా మన కాలక్షేపం ఆదివారం అంటే. ఇంకెటో చివరిలో రావాల్సిన కాలక్షేపం మనకు వస్తుంది. నువ్వే చెప్పావు కదా, ఇక్కడ ఈయన వ్యక్తి ఏమంటాడు అంటే 50,000 నుంచి 60,000 మంది ఉన్నారంటే ఈ వ్యక్తి దగ్గర. మరి నిజంగా ఉన్నారా లేకపోతే అలా ఎలివేషన్ కోసం చెప్పుకున్నాడు మనకు తెలియదు, కానీ ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గొర్రె కషాయం నమ్ముతుంది అంతే, గొర్రె కాపరిని నమ్మదు, కషాయం నమ్ముతుంది కదా. అంటే ఈ 60,000 ఓటు బ్యాంకుని తయారు చేస్తున్నాడు ఒక పార్టీకి అమ్ముకోవడానికి, అంతే దాని అర్థం. వచ్చే కానుకలు సరిపోవట్లేదా శాలవరాజు? నువ్వు కథలు చెప్తున్నావో, పెట్ట కథలు చెప్తున్నావో, సోది చెప్తున్నావో పక్కన పెట్టేస్తే మొత్తానికి నీకు వచ్చేటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది కదా ప్రతి ఆదివారం, సరిపోవట్లేదా? ఇప్పుడు మరలా రాజకీయంలోకి దూరి రాజకీయ నాయకుల దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా ఏంటి శాలవరాజు? ఇది తప్పు కదా. మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? ఓటు బ్యాంక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏంటి? మనకు ఒక ఓటు ఉంది, ఆ ఓటు ఎవరు మనకు న్యాయం చేస్తారంటే వాళ్ళకి వేస్తాం, అంతే కదా. ఒకవేళ చెప్పుకోవాలంటే కనుక కెమెరా ఆఫ్ చేసి చెప్పుకో, నీకు అంత అభిమానం ఉంటే. కానీ ఇక్కడ అందరిని సమీకరించి కెమెరా ముఖంగా ఓట్ బ్యాంకు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మన మీద ఉన్న నాయకులకు వ్యతిరేకంగా క్రైస్తవులమైన మనం మాట్లాడొచ్చా చెప్పు? అది నెబుకద్నెజరు పరిపాలన అయినా, అది సన్హెరీబు పరిపాలన అయినా, అది రోమియోల పరిపాలన అయినా, గ్రీకుల పరిపాలన అయినా, ఏ పరిపాలన అయినా సరే సింహాసనాల్ని, రాజ్యాల్ని నియమించేది ఎవరు? మన దేవుడు కదా. కాబట్టి ఆ రాజ్యాలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తే, ఏ రాజ్యమైనా సరే, అది మృగం లాంటి రాజ్యమైనా సరే, అది ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యమైనా సరే, ఏదైనా సరే మన మీద ఉన్న ప్రభుత్వాన్ని నిర్ణయించే దేవుడు కదా. మరి ఆ రాజ్యానికి లోబడి ఉండాలి కదా. లోబడకుండా దానికి తిరుగుబాటు చేయమని, ఓటు బ్యాంక్ గురించి మాట్లాడమని బైబిల్ చెప్పిందా మనకి? అందుకే శాలేవరాజు, నేను ఎప్పటి నుంచో చెప్తాను, బైబిల్ బోధించేవాడికి కనీస క్వాలిఫికేషన్ ఉండాలి. కనీసం ఒక డిగ్రీ, పీజీ లెవెల్లో అయినా చదువుకొని ఉంటే బైబిల్ కొంచెం అర్థమవుతుంది. అసలు ఏమీ చదువు లేకుండా ఇలా చర్చిలు కట్టుకొని, ఈ గుడారాలు వేసుకొని,
ఈ టెంట్లు వేసుకొని మేము కూడా పాస్టర్లు అంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం అంతా. కొంచెం చదువుకుంటే బైబిల్ అర్థమవుతుంది. శాలేమరాజు గారు దయచేసి మీరు ఫస్ట్ సేవ పక్కన పెట్టేసి, సేవ ఏం కాదులే, ఆ కలెక్షన్ పక్కన పెట్టేసి కొంచెం బైబిల్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఏ ప్రభుత్వం కింద ఉన్నది, నెబుకద్నెజరు లాంటి ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన మీద ఉన్న రాజుల అధికారుల కోసం ప్రార్థన చేయాలి. తిరుగుబాటు కాదు మనం చేయాల్సింది. ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు అనిపించాలి నీకు? అసలు సిగ్గు అనిపించరా పాస్టర్ నువ్వు? అసలు రాబోతున్న ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. రాబోతున్న ఎలక్షన్లో మనం ఎలా అడుగులు ముందుకు వేయాలో. ఇప్పుడు దాకా దోకాడుతున్నారా మోకాళ్ళ మీద? ఇంక అడుగులు వేస్తారా? ఎప్పుడో రాబోతున్న ఎలక్షన్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయనతో పాటు ఇంకా చాలామంది దైవజనులు రాబోతున్నారంట. దైవజనులు మీరంతా లేకపోతే రాజకీయ నాయకులకి కొమ్ము కాసేటువంటి తొత్తులా? దైవజనులా? రాజకీయ నాయకులకి కొమ్ము కాసేటువంటి తొత్తులు దైవజనులా? నీతో పాటు ఇంకా చాలామంది రాబోతున్నారా? అంటే పార్టీల కోసం పనిచేస్తున్నారా? మీకెందుకు బైబుల్? మీకెందుకు క్రైస్తవ్యం? ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారేంటి? వేదిక మీద మాట్లాడాల్సింది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి కదా, బైబిల్ గురించి కదా. ఓటు బ్యాంక్ గురించి, రాబోతున్న ఎలక్షన్ గురించి ఇప్పటి నుంచి ఎందుకు ప్రోపగండా? ఇప్పటి నుంచి ఎందుకు క్యాన్వాసింగ్ చేస్తున్నారు? ఒకవేళ ఆ ఫండ్ ఏది తీసుకొని మీరు చావాలంటే మీరు చావండి, అంతేగాని మొత్తం క్రైస్తవం మీద ఎందుకు రుద్దుతున్నారు? అలా రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళందరూ దైవజనులను మాట్లాడతావా? తప్పు కదా శాలేమరాజు. మనసు పెట్టి ఆలోచించు. దేవుడు నా ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆలోచించు. తప్పిది.